హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం వంకాయ అల్లం కారం కూర చేసుకుందాం. దాంట్లో గుమ్మడికాయ ఒడియం కూడా వేసుకుందాం. మా చిన్నప్పుడు మా అమ్మ ఈ వంట చేస్తూ ఉండేది, చాలా బాగుండేది. మనకి ఈ కూరకు కావాల్సినవి వంకాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం టమాటో, ఒక గుమ్మడి ఒడియం, అల్లం, పచ్చిమిరపకాయలు. ఈ కూరకి మనం అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుమ్మడి ఒడియం కూడా ముందరే వేయించి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె వేసుకుని ఫస్ట్ పోపు వేసుకుందాం. మనం కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ పోపు వేగాక ఎర్రగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాం. కూరంతా అయిపోయాక లాస్ట్ లో ఈ పోపు వేసుకోవచ్చు. అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ముందరే పోపు వేసుకుని కూర ముక్కలు వేసుకుంటే పోపు అంతా మెత్తగా అయిపోతుంది. సో మనం ఇది వేగాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఎర్రగా వేగింది, ఇది మనం ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందాం. కూరంతా అయ్యాక లాస్ట్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనెలోనే మనం వంకాయ ముక్కలు వేసేద్దాం. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటే అది మగ్గుతుంది. ఈ కూర మగ్గాక మనము కొంచెం పసుపు వేసుకుని అల్లం పచ్చిమిరపకాయ కారం వేసుకుని పులుపుకి కొంచెం టమాటో లేకపోతే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం చిన్న బెల్లం, ఇంతే బెల్లం. వంకాయలు చేదుగా ఉంటే ఆ చేదుతనం పోతుంది. కొంచెం బెల్లం వేసుకుని 2 నిమిషాలు మగ్గిద్దాం. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుందామండి, కూర ముద్దగా ఉండాలి కదా. ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం. కూర ఉడికిపోయింది, మెత్తపడిపోయింది, గుమగుమలాడుతోంది. ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న గుమ్మడి ఒడియాలు వేసుకున్నాము. ఈ పోపు కూడా పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా, అది కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసుకుని
ఒక్కసారి కలుపుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. చూద్దామండి కూర చాలా బాగుంది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వంకాయ అల్లం కారం కూర గుమ్మడి వడియాలు వేసి మిక్స్ చేసుకున్నది. గుమ్మడి వడియాలు లేకపోతే కనుక మీ దగ్గర చిట్టొడియాలు ఉంటే చిట్టొడియాలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకుని తింటే రుచికరమైన వంట, పాతకాలపు వంట.